చేతులు జోడించి వినమ్రంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సంగారెడ్డి అంటే మరి చరిత్ర ఉన్నటువంటి ప్లేస్. ఇదే సంగారెడ్డిలో 1930లో జోగిపోర్ట్ కేంద్రంగా నిజామాంధ్ర మహాసభలు జరిగినాయి. ఆ తర్వాత ఇదే మన సంగారెడ్డి సదాశివపేటలో 1969లో ఉద్యమం జరిగితే మొట్టమొదట అక్కడనే కాల్పులు జరిగి అక్కడి నుండే అమరులై అక్కడి నుండే ఉద్యమం రగిలి బయలుదేరింది. ఇది కొత్త చరిత్ర, కానీ ఇంకా పాత చరిత్ర. ఈ సంగారెడ్డి పక్కనే కొండాపూర్ అని ఉంటుంది. ఆ కొండాపూర్ లో 100 సంవత్సరాల తెలంగాణ చరిత్ర ఉన్నటువంటి నేల ఈ సంగారెడ్డి. మామూలు నేల కాదు. కానీ సంగారెడ్డిలో ప్రతి ఒక్కరు గర్వంగా కాలరెగరేసుకొని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంగారెడ్డి యూత్ కి, మహిళలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మన ప్లేస్ యొక్క హిస్టరీ తెలవాలి. చరిత్ర తెలుసుకున్నోడే భవిష్యత్తును నిర్మించగలుగుతాడని చెప్తారు. చరిత్ర ఏంటంటే అప్పుడు ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు, మనం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అందరూ మనల్ని అన్నారు, ఈ తెలంగాణ ఎన్నికలు వచ్చింది, అసలు తెలంగాణ పేరు ఎక్కడుంది అని అడిగితే ఆనాడు తెలంగాణ జాగృతి చరిత్రకారులందరినీ పట్టుకొని వెతికి ఇదే మన సంగారెడ్డిలో తెల్లాపూర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ పదంతోనున్న శిలా శాసనాన్ని పట్టుకొని ఒక గుడి ఎట్లా కడతారో అట్లా ఆ శాసనానికి ఒక మండపం కట్టి ఇదిరా మా తెలంగాణ చరిత్ర అని సగర్వంగా అందరికీ కూడా చెప్పుకున్నాం. అందుకే అంటున్నా, సంగారెడ్డి అంటే ఆషామాషి కాదు. సంగారెడ్డి అంటే చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రదేశం. మరి అటువంటి సంగారెడ్డిలో పుట్టినందుకు మీరు ఇవాళ మీతో పాటు ఇక్కడ తెలంగాణ రక్షణ సేన జెండా ఎగరేస్తున్నందుకు నేను సంగారెడ్డి నేల తల్లికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, ప్రణమిల్లుతున్నా. మరి ఇటువంటి సంగారెడ్డిలో పుట్టినటువంటి మనం ఎట్లా ఉండాలి? టైగర్ లెక్క ఉండాలి. మన హక్కుల కోసం, మన హక్కుల కోసం, మన ప్రజల కోసం, మన ఉద్యోగాల కోసం, మన వనరుల కోసం, మనకు రావాల్సిన ప్రతి ఒక్క అంశం కోసం పిడికిలి బిగించి కొట్లాడడానికి సిద్ధంగా ఉండాలి. మరి ఇవాళ అట్లా కొత్తగా మీతో పాటు కలిసి కొట్లాడతామని తెలంగాణ రక్షణ సేనను ముందుండి నడిపించడానికి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ గారు బాలయ్య గారు ఇవాళ ఇక్కడికి వచ్చినారు. వారు సంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నారు. వారి నాయకత్వంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి సంగారెడ్డి పట్టణంలో తమ్ముడు దయాకర్ రెడ్డి గారు, సంఘమిత్ర గారు ముందుండి ఇగో ఈ జెండా పట్టుకుంటాం, తెలంగాణను సమూలంగా మార్పు తెచ్చుకుంటామని చెప్పి ముందుగా వచ్చినటువంటి దయాకర్ రెడ్డి గారికి, సంఘమిత్ర దంపతులకు నేను అభినందనలు తెలియజేస్తున్నా. అట్లానే మా శ్రీనివాస్ రెడ్డి అన్న, ఆయన వచ్చి సంగారెడ్డిలో నేను ఖచ్చితంగా బలోపేతం చేస్తా పార్టీని అని చెప్పి వచ్చిన శ్రీనివాస్ రెడ్డి గారికి, ముందు నుండి తెలంగాణ జాగృతిలో ఉన్న మా శివశంకర్ పాటిల్ గారికి, అదేవిధంగా మా మురళీకృష్ణ అన్న గారికి, కరుణాకర్ గారికి, మరి నారాయణఖేడ్ నుండి వచ్చినటువంటి మా మల్శెట్టి బాపు గారికి, మా తమ్ముడు గణేష్ గారికి, నర్సాపూర్ గణేష్ గారికి, మెదక్ నుండి చేరినటువంటి బట్టి అజయ్ గారు, వారి సతీమణి గారు స్వాతి గారికి, అట్లానే అరవింద్ రెడ్డి గారికి, సుధాకర్ గారికి, అనేక మంది నవీన్ గారికి, అరుణ్ గారికి, అనేక మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నా. గోపాల్ రెడ్డి గారు మరి అందరూ కూడా కలిసి పనిచేస్తున్నారు. మీ అందరినీ నేను కోరేది ఒకటే, ఇవాళ తెలంగాణలో రకరకాల పార్టీలు ఉన్నాయి. బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, భారత రాష్ట్ర సమితి ఉన్నది. మరి ఇంకో కొత్త పార్టీ ఏమవసరమని మీరు వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. అడిగినప్పుడు మీరు ఒకటే చెప్పండి, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇవాళ ఎవరినన్నా పిల్లల్ని చదివించుకుందామంటే, ప్రైవేట్ స్కూల్కి పోదామంటే ఫీజులు కట్టలేని పరిస్థితిలో పేద మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. సర్కార్ స్కూల్కి పోదామంటే స్కూల్ ఉంటే టీచర్ ఉండదు, టీచర్ ఉంటే బల్పం ఉండదు అన్నటువంటి పరిస్థితి సర్కార్ స్కూళ్లలో ఉన్నది. మరి ఎట్లా చదివించుకోవాలి పేదవాళ్ళు పిల్లల్ని? 3 పార్టీలు ఉన్నాయి, కరెక్టే. 30 ఏళ్ల నుంచి రాజ్యం వెళ్తున్నారు, కరెక్టే. కానీ పిల్లలు చదువుకోవాలంటే అవకాశం ఇవ్వనటువంటి పార్టీలు ఉండి ఏకా లేనందుకు. అందుకే ఇవాళ తెలంగాణలో ఒక కొత్త రాజకీయ శక్తి రావాలనే మీ ఆడబిడ్డగా మీ పిల్లల చదువుల బాధ్యతలను నేను తీసుకుంటా అని
చెప్పి ఇవాళ తెలంగాణ రక్షణ సేన పెట్టుకొని మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, కానీ ఎక్కడికన్నా ఒక ప్రైవేట్ హాస్పిటల్ పోతే యాక్సిడెంట్ అయితే లక్షలు ఖర్చు అయితే ఏమొస్తున్నది ప్రభుత్వం నుంచి ఒక్కసారి ఆలోచించాలి. దవాఖానకు పోయేటట్టుందా సర్కారు దవాఖానకు? ఆడికి పోతే సూది ఉంటే దూది ఉండదు, దూది ఉంటే సూది ఉండదు. మరి సర్కారు దవాఖానలో అవకాశం ఇయ్యరు, ప్రైవేట్ దవాఖానకు పోదామంటే స్తోమత లేదు. ఏం చేయాలి తెలంగాణ ప్రజలు? ఆ పరిస్థితి మారాలంటే ఒక కొత్త రాజకీయ శక్తి, అది కూడా మీ ఆడబిడ్డ రావాలి. ఎందుకంటే ఒక తల్లికి తెలుస్తుంది బిడ్డ చదువుకోవాలంటే ఎంత తల్ల తిరుగుతుందో ఒక తల్లికి తెలుస్తుంది. నాకెవరికైనా ఇంట్లో ఆరోగ్యం బాగాలేకపోతే ఎంత బాగుంటుందో ఆ ఇంటి ఆడబిడ్డకు తెలుస్తుంది. కాబట్టి ఇవాళ నేను ఒక అడుగు ముందుకేసిన, ఎవరి మీద నమ్మకంతో? మా తెలంగాణ ఆడబిడ్డల మీద నమ్మకంతో ఒక అడుగు ముందుకేసిన. ఇన్ని పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయి, తెలంగాణలో మార్పు రాలే. ఖచ్చితంగా వచ్చినటువంటి కొత్త పార్టీతోని మార్పు తీసుకొని వస్తాం. ఇవాళ సంగారెడ్డిలో ఇంత చరిత్ర ఉన్న సంగారెడ్డిలో నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే, నన్ను ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే ఇదే తెలంగాణ తెల్లాపూర్ శాసనం దగ్గర నన్ను కట్టేసి రాళ్లతో కొట్టానని కూడా మీకు చెప్తున్నా. ఎందుకంటే ఇదేదో స్టేట్మెంట్ కోసం చెప్తలేను, బాధతో చెప్తున్నా, దుఃఖంతో చెప్తున్నా. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో ఉరికిరికి కొట్లాడిన దాన్నే, ముంగటూరికి కొట్లాడిన దాన్నే. ఎందుకు తెచ్చుకున్నాం తెలంగాణ? పేద బిడ్డలకు హాస్పిటల్ పోవాలంటే జేబు చూసుకునే అవసరం రావద్దని తెచ్చుకున్నాం. పేద పిల్లలు చదువుకోవాలంటే ఆలోచించాల్సిన అవసరం లేవద్దని తెచ్చుకున్నాం. అది రాలేదు, మారాలనే నేను ముందడుగు వేసిన. ఇంకొక మాట చెప్పాలి, చాలా మంది మేధావులు ఇంటెలెక్చువల్స్ ఎంప్లాయీస్ ఉంటారు సంగారెడ్డిలో. మనకి ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ ఉన్నది, సింగూరు ప్రాజెక్టు. ఒక 15 ఏళ్ళైంది సింగూరు ప్రాజెక్టు కుంగుతుంది. తెలంగాణ రాకముందేమో అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం, మన ప్రాజెక్టులకు అన్యాయం చేస్తున్నాం అన్నాం. 15 ఏళ్ళు అయిపోయింది సింగూరు కుంగబట్టి, 5 ఏళ్లలో తెలంగాణ వచ్చింది. మరి ఇక్కడ నుంచే మొట్టమొదటి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమ్మడి మెదక్ జిల్లా నుండి ఆనాడు హరీష్ రావు గారు ఉండే. మరి హరీష్ రావు గారు ఉండి కూడా సింగూరు కుంగుతుంటే ఆలోచన చేయలే, ఒక్క రూపాయి కూడా ఇయ్యలే. ఇవాళ సింగూరు మీద ఆధారపడి 60,000 ఎకరాలు రైతులు ఉంటారు, వ్యవసాయం చేసుకుంటారు. హైదరాబాద్ నగరానికి తాగునీళ్ళు కావాలంటే సింగూరు నుండి రావాలి. ఆనాడేమో ఆంధ్రాన్ని తిరిగి, మరి మనం వచ్చినాక ఏమైంది? ఎందుకు మంచిగా చేసుకోవాలి సింగూరు? తప్పా కాదా? చేయాలా వద్దా? తెచ్చుకున్నదే తెలంగాణ నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. మరి నీళ్ల విషయంలో అన్యాయం చేసింది. ఇప్పటికీ సింగూరు కుంగుతూనే ఉన్నది. 2016-18 మా ప్రెస్ మిత్రులకు గుర్తుంటది, సింగూరు మొత్తం ఎండిపోయింది వానలు లేక. ఆనాడు రిపేర్ చేసే అవకాశం ఉండే కానీ చేయలే. ఇప్పుడు ఏమైతుంది పరిస్థితి? ఇవాళ బంద్ పెట్టి నిండా ఉన్న సింగూరుని ఖాళీ చేసి రిపేర్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకు ఇట్లా డబుల్ ఖర్చులు? శ్రద్ధ లేని వ్యవహారం, శ్రద్ధ లేని పని, ప్రేమ లేని పని. అది మారాలంటే ఈ రాష్ట్రంలో మన ప్రాంతాన్ని ప్రేమించే కొత్త ప్రాంతీయ శక్తి రావాలి. కాబట్టి ఇవాళ తెలంగాణ రక్షణ సేన మీ ముందుకు వచ్చిందని చెప్పి సంగారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సవినయంగా నేను మనం చేస్తాను. ఇంకొక మాట, మీ సంగారెడ్డిలో రాజకీయం బలం మంచుకుంటారు. ఆడ జగ్గారెడ్డి సాబ్ ఉంటాడు, ఇటు రఘునందన్ రావు ఉంటాడు, అట చింత ప్రభాకర్ గారు ఉంటారు, ఈ పక్క దామోదర్ రాజనరసింహ గారు ఉంటారు, ఆ పక్క హరీష్ రావు ఉంటారు. చూడడానికి వీళ్ళందరూ వేరే వేరే పార్టీలలో ఉంటారు, కానీ మొత్తం అంతా మ్యాచ్ ఫిక్సింగ్, కంప్లీట్ కలిసి ఉంటారు అందరూ. కార్యకర్తల పరిస్థితి ఏంటంటే ఎవరి దగ్గరికి పోతే ఎవరికి మాట తెలుస్తుందో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు మానుకోవాలి. ఎందుకు మానుకోవాలంటున్నంటే, జహీరాబాద్ డెవలప్ అవుతున్నది, కొంత ఎదుగుతున్నది. అక్కడ స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ తెచ్చుకున్నాం కష్టపడి. తర్వాత నిమ్స్ వచ్చింది, భూసేకరణ చేసింది, అక్కడ పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు అక్కడ బుల్లెట్ ట్రైన్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ లో మొదలు చెప్పింది. మొన్న కొత్తగా వచ్చిన డిపిఆర్ లో బుల్లెట్ ట్రైన్ లేదు. మరి ఇంత రఘునందన్ రావు నోరేసుకుని అన్నింటికి వస్తా ఉంటాడు కదా, ఏమై రఘునందన్ రావు గారు ఎంపీ గారు, ఏమైంది డిపిఆర్ లో బుల్లెట్ ట్రైన్ జైరాబాద్ రాకపోతే నీ నోటికి తాళం ఎందుకు పడ్డది? మరి ప్రతిపక్షాలు ఏమైనాయి? ఎందుకు ఇవాళ బీజేపీ నిలదీస్తలేరు? మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలతోని మన ప్రాంతానికి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటే వేరే ఎవరైనా ఊరుకుంటామో కానీ మేము మాత్రం ఊరుకోము. టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా జహీరాబాద్ లో బుల్లెట్ ట్రైన్ వచ్చేదాకా కూడా
కొట్లాడుతూనే ఉంటాం. అట్లనే పటాన్ చెరువుకు MMTS చేస్తామన్నారు ట్రైన్. ఎందుకంటే పటాన్ చెరువు వాళ్ళంతా పాపం హైదరాబాద్ లో ఎక్కువ పని చేసుకుంటారు. ట్రైన్ వస్తే పేదవాళ్ళకి సౌకర్యం ఉంటుంది. వస్తుందంటే ఇల్లు తీసుకుంటుంది, పేదవాళ్ళని ఇంట్లోకి వెళ్ళి బయట వేస్తుంది, కాంపెన్సేషన్ ఇవ్వలేదు, ఇంతవరకు కూడా ట్రైన్ రాలేదు. మరి దానికి జవాబుదారు ఎవరు? అడిగేటోళ్ళు ఎవరు? పటాన్ చెరువు ఎమ్మెల్యే ఉంటే ఏ పార్టీలు ఉన్నాడో ఎవరికి తెలియదు. సంగారెడ్డిలో ఒక పార్టీ ఎమ్మెల్యే గెలుస్తాడు, ఇంకో పార్టీ వాళ్ళు ఇనాగ్రేషన్ చేస్తారు. ఇక్కడ ఏం అర్థం కాదు. ఆందోళన మనకు మంత్రి పదవి వచ్చింది, రాక మంత్రి పదవి వచ్చింది ఆందోళన కానీ ఆనందపడదామంటే వాళ్ళ బామర్ది గారు సింగూరు కింద ఉన్న FTL లోపల ఉన్న 200 ఎకరాల ల్యాండ్ మంత్రి గారి యొక్క బామర్ది గారు కబ్జా పెడుతున్నారు. ఎవరు అడగరు? హరీష్ రావు గారు అడగరు, జగ్గారెడ్డి గారు అడగరు, ఏ పార్టీలో అడగరు. అందరు కలిసి ఏంటంటే ప్రజలకు ఇవ్వాల్సిన ఇయ్యరు, వాళ్ళు మాత్రం రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు. ఈ రాజకీయం సంగారెడ్డిలో మారాల్సిందే. ఖచ్చితంగా సంగారెడ్డిలో ఒక కొత్త ఒరవడి సృష్టిస్తాం, మంచి రాజకీయానికి మార్గం వేస్తాం. టిఆర్ఎస్ పార్టీ నుండి ఒక మాట ఇచ్చినాం, పాంచజన్యం 5 పథకాలతోని ప్రజల దగ్గరికి వస్తాం. మొదటిది ఉచిత విద్య. ప్రైవేట్ అయినా సరే మీ పిల్లగాడు పిల్ల ఎంత చదువుకున్నా సరే మీ జేబులకి ₹1 ఖర్చు పెట్టకుండా చూసుకునే బాధ్యత నాది అని మాట ఇస్తా ఉన్నా. రెండవది ఉచిత వైద్యం. ఎన్ని లక్షలు ఖర్చు అయినా, ఎంత పెద్ద రోగం వచ్చినా మన తెలంగాణలో ఏ ప్రైవేట్ హాస్పిటల్ కి మీరు పోయినా రాజాల లెక్క తీసుకుపోవాలి, వైద్యం చేయాలి, ఇంటికి పంపించాలి. మాట ఇస్తా ఉన్నాం, ఉచిత వైద్యం ఖచ్చితంగా ఇస్తాం. ఇక మూడవది వ్యవసాయం. ఇవాళ రైతన్నలు కల్లాల దగ్గర రైతులు కష్టాలు పడుతుంటే, గుండె ఆగిపోతుంటే అడిగేటటువంటి గుండె ధైర్యం ఏ ఒక్క నాయకుడు కూడా లేదు. చాలా ఇబ్బందులు పడుతున్న రైతులు వారి ఇబ్బందులు తీర్చే విధంగా ముందుండి టిఆర్ఎస్ పార్టీ నాయకులను కొట్లాడతాం. రేపు మీ దయ వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆఫీస్ లో, అది MRO ఆఫీస్ అయినా కలెక్టర్ ఆఫీస్ అయినా, రైతుకు సపరేట్ గా టేబుల్ ఉంటది, ఒక కౌంటర్ ఉంటది. అక్కడ పోయి సార్ మా వడ్డు కొంటలేదంటే జవాబుదారీగా ఉండేటటువంటి ప్రభుత్వం నడుస్తుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక 4వ అంశం, మా యువ మిత్రులకు, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ చదువుకుంటున్నారు. ఇవాళ ఉద్యోగాలు చేసుకోలేని పరిస్థితి, వ్యాపారాలు పెట్టుకోలేని పరిస్థితి. మేము అధికారంలోకి రాగానే 4 లక్షల ఉద్యోగాలు ఒకటే నోటిఫికేషన్ మొదటి సంవత్సరమే ఇస్తామని హ్యాపీగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వ్యాపారాలు చేసుకోవాలనే పిల్లలకి 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా బ్యాంకులతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా రుణం ప్రభుత్వం ఇస్తుంది. మీరు పెట్టుకునే వ్యాపారాలకు వెన్నుదన్నుగా మేము నిలుస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. 5వది ఆఖరిది అతి ముఖ్యమైనది, సామాజిక న్యాయ తెలంగాణ సాధించాలి. ఇవాళ తెలంగాణ వస్తే సబ్బండ వర్గాలకు అధికారం వస్తుంది అనుకున్నాం. ఎస్సీలకైనా, ఎస్టీలకైనా, బీసీలకైనా అవకాశాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఆ పరిస్థితి కనబడతలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మా రాజకీయ పార్టీల్లో పదవులు చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకే పెద్దపీట మేము వేస్తాం. రేపటి నాడు మా ప్రభుత్వంలో కూడా అన్ని వర్గాలను కలిపి గౌరవ మర్యాదలు ఉండేలాగా, పదవుల్లో ప్రాధాన్యత దక్కేలాగా ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికి కూడా నేను మాట ఇస్తా ఉన్నాను. మళ్ళీ ఒకటే మాట చెప్తున్నా, సంగారెడ్డిలో ఉన్న మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయం పోవాలి, మన పటాన్ చెరువులో ఉన్న పొల్యూషన్ పోవాలి, జహీరాబాద్ లో ఉద్యోగాలు రావాలి, కానీ పొల్యూషన్ రాకూడదు, మంచి అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలి. మరి మాకు ఇక్కడ ఉన్న ఇవాళ కండువ వేసుకున్న టిఆర్ఎస్ నాయకులం అందరం కూడా మొదటి జెండాతో మొదలు పెట్టినాం, మొదటి అడిగేసినాం. చాలా పెద్ద ఎత్తున మరి ఆ చౌరస్తా, సంగారెడ్డి చౌరస్తా నుండి ఇక్కడి వరకు ఊరేగింపుగా నన్ను తీసుకొని వచ్చిన యువ మిత్రులకు, బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన మా ఆడబిడ్డలకు, మా బంజారా అక్క చెల్లెలు ఎండల కూడా వెన్నెల ఉన్నట్టు నాట్యం చేసుకుంటూ తీసుకొని వచ్చిరు. వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఒక్క అడుగుతోని ప్రారంభమైంది. సంగారెడ్డి అంతటా విస్తరిస్తాం, జిల్లా జిల్లాలో జెండా ఎగరేస్తాం, వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని సాధిస్తాం, ప్రజల సేవలో నిమగ్నమవుతామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ అన్నప్పుడు చేయలేదు అనుకో, నాకు మీకు లొల్లైతుంది. ముఖ్యంగా మా ఆడబిడ్డలకి చేయకాలి ఒకసారి. జై